జై కిసాన్, మారుతున్న భారతదేశానికి గౌరవం. వక్రతుండు మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుముదేవ్ సర్వ కార్యేషు సర్వదా. అయితే ఈరోజు ఇప్పుడు మనము కృషి మంత్రాలయ్ మరియు దూరదర్శన్ కిసాన్ యొక్క ప్రస్తుతము అదే మన కృషి చౌపాల్, విజ్ఞానుల నుండి రైతుల వరకు. అయితే ఈరోజు ఒక చక్కటి విషయం గురించి మనం చర్చించబోతున్నాం. అది ఏంటంటే, చెప్పాలంటే అది చాలా ముఖ్యమైనది. అది ఏంటంటే, అది బ్రహ్మపుత్ర యొక్క ఘాట్ నుంచి ఆ హిమాలయాల వరకు, మలయాంచల్ నుంచి ఆచల్ వరకు, వింధ్యాంచల్ యొక్క ఆంగనం వరకు చర్చ నమ్మకం గురించి అవుతుంది, వివాదాల గురించి, అలాగే కథల గురించి, అలాగే ఈ విషయాల మధ్యన చర్చ అవుతుంది. విజ్ఞానం యొక్క, రైతుల యొక్క అనుసంధానం యొక్క, మరియు అలాగే ప్రధానమంత్రి మోదీ గారి కళల గురించి అతను రైతుల గురించి చూడడం జరిగింది. ప్రారంభం నుంచి అంతిమం వరకు రైతులకి చేరాలనే ఉద్దేశంతో ఇదే కావాలనుకుంటున్నాడు నరేంద్ర మోదీ గారు. మరియు దీన్ని చేయడానికి ఒక పెద్ద ప్రయత్నం అనేది జరుగుతుంది. ఉన్నత విత్తనాల యొక్క 109 రకాలను జారీ చేయడం జరిగింది. ఇది కేవలం ఇక్కడి వరకే కాదు, ఇంకా ముందుండే కొలతలను చూడడానికి, అర్థం చేసుకోవడానికి మరియు చేయడానికి చివరి అంచు వరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీకు తెలుసు, దూరదర్శన్ రైతులు ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది, మీతోనే ఉండి అడుగులు వేస్తుంది. అలాగే ఈ రోజు భారతీయ కృషి అనుసంధాన్ పరిసర్లో ఈ సమయం ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నడవడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఒక విషయం, ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తప్పకుండా మీరు చూడాలి. ఎందుకంటే ఈరోజు మాట మీది, అలాగే మాది, అలాగే ప్రధానమంత్రి గారిది, మరియు మొదటగా దేశానిది. అయితే ప్రారంభిద్దాము ఈ కృషి చౌపాల్ని. అయితే కార్యక్రమం అనేది ఎప్పుడైనా ముందుగా పెద్ద చప్పట్లతోనే అవుతుంది. చప్పట్లు, ఇంకా పెద్దగా, ఇంకా పెద్దగా చప్పట్లు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. మీరు నమ్మండి, వచ్చే కొన్ని నిమిషాల్లో మీరు నాతో పాటు ఉండి ఈ షోని చూస్తుండండి, మీరు అర్థం చేసుకోగలుగుతారు. దేశం యొక్క అన్నదాతల బలం కేవలం పంటల్లోనే కాదు, ఈ కార్యక్రమంలో వచ్చి చెప్పడంలో మరియు తెలియజేయడంలో ఈ సమాచారం మొత్తం దేశమంతటి వ్యాపిస్తుంది. మేమిదే ప్రయత్నిస్తున్నాం, అలాగే నమ్మకం ఉంది ఎల్లప్పుడు మీరు మాతోటే ఉంటారనేసి. అయితే ఇప్పుడు ఈ అందమైన కార్యక్రమాన్ని, ఈ షో యొక్క అద్భుతమైన ఒక అందమైన ప్రారంభాన్ని అతిథుల పరిచయం నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ కృషి చౌపాల్లో మొదటగా మనం చర్చిద్దాము గోధుమలు, అలాగే ఇంకోటి ఏంటంటే ఆవాలు. దీని గురించి మీ దగ్గర మాట్లాడుతూనే ఉంటాను, కానీ విషయం అనేది తెలియడానికి అలాగే చెప్పడానికి మనతో పాటుగా మనతో కొంతమంది అతిథులు జోడించుంటారు. ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాను. మీ అందరికి నేను చాలా చక్కగా పరిచయం చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది. కానీ నేను వాళ్ళని అలా పిలువను, చప్పట్లతో పిలుస్తాను, పెద్దగా చప్పట్లు. అయితే ఈ చప్పుడులో నేను మొదటగా పిలుస్తాను ఎవరినంటే, మొదటి ఎక్స్పర్ట్, అతని పేరు ఏంటంటే డాక్టర్ రాజ్వీర్ యాదవ్. డాక్టర్ రాజ్వీర్, స్టేజ్ పైకి రండి మరియు ఈ కార్యక్రమంలో చక్కగా పాల్గొనండి. డాక్టర్ రాజ్వీర్, మీకు ఈ కార్యక్రమంలో స్వాగతం, కూర్చోండి. అయితే నేను మాట ఇవ్వడం జరిగింది దేని గురించి అంటే ఆవాల గురించి. అయితే ఆవాల గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, డాక్టర్ యశ్పాల్ గారు. డాక్టర్ యశ్పాల్ గారు, దయచేసి స్టేజ్ పైకి రండి. అయితే ఈరోజు ఆవాల గురించి చాలా చక్కగా మీరు తెలుసుకుంటారు, అలాగే ఉన్నత విత్తనాలు ఎలా ఉపయోగపడతాయని. సార్, మీకు స్వాగతం, కూర్చోండి. అలాగే తోడుగా ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. మొదటగా ఈ సెగ్మెంట్ ని మనం గోధుమలతో కొనసాగిద్దాం. గోధుమలతో జోడించుండే ఇద్దరు ముఖ్యమైన రైతులు ఈ సెషన్ లో జోడించున్నారు, మీకు పరిచయం చేస్తాను. నాతో పాటు ఇప్పుడు జోడించుంటున్నారు మాన్సింగ్ యాదవ్, చప్పట్లు. అయితే మాన్సింగ్ గారు వచ్చారు. సార్ కూర్చోండి, మీ వల్ల గోధుమల గురించి తెలుసుకుంటాము. అలాగే ఇంకొకరు జోడించి ఉంటారు, ప్రమోద్ త్యాగి గారు. ప్రమోద్ గారు రండి, మరియు మీ సమాచారాన్ని ముందుకు మనం చేరవేద్దాము. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా చక్కగా కొనసాగుతుంటుంది.
నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు ఈ షో అనేది నా కోసం కాదు, చాలా ముఖ్యమైన దేశం కోసం. దేశం గురించి గుండె కొట్టుకున్నప్పుడు అన్ని విషయాలు జరుగుతాయి. ఈ రోజు ఏమేమవుతుందో చూద్దాము. నేను కూడా ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చుంటాను. ఈ సెషన్ ముందుకు కొనసాగిద్దాము. అయితే మొదటగా చర్చ అనేది జరిగింది దేని గురించి అంటే గోధుమల గురించి. డాక్టర్ రాజ్వీర్ గారు మనతో పాటు ఉన్నారు. డాక్టర్ రాజ్వీర్ గారు, మొదటగా పూసా గురించి మాట్లాడితే గనుక, పూసాతో గోధుమ యొక్క ఎలాంటి కొత్త రకాలు అనేవి వచ్చాయి అంటే దీన్ని మనం అనవచ్చు 109 ఉన్నత విత్తనాల యొక్క మొత్తం రూపురేఖలు మార్చే విధంగా మనము చూసే విధంగా. అయితే 109 ప్రజాతుల సవాళ్లున్నాయి. దాంట్లో గోధుమలో 2 ప్రజాతులు. అయితే ఈ 2 ప్రజాతులు IRI ఇండోర్ స్టేషన్ తీయడం జరిగింది. ఒకటి వచ్చే 1665 అంటే చపాతీ రూపంలో కన్జ్యూమ్ అవుతుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, దీన్ని పెనిజోలర్ జోన్ అంటాము. దానికోసం రికమెండ్ చేయడం జరిగింది. ఇంకో ప్రజాతి అది ఏంటంటే HI 8840. అది దూరం యొక్క వెరైటీ. అది మహారాష్ట్ర, కర్ణాటక కోసం అని చెప్పవచ్చు, రికమెండెడ్. దీనితో పాటుగా ఇంకోటి IRI పాన్ ఇండియా పనిచేయడం జరుగుతుంది. అయితే మేము చాలా మంచి రకాలను మొత్తం ఇండియా కోసం తీయడం జరిగింది. HD 3385, HD 3386, HD 3388, HD 3410, అలాగే HD 1650. చాలా మంచి రకాలు. అలాగే వీటి యొక్క ఉత్పత్తి కూడా బాగా వస్తుంది. HD 3385 అది మేము పాన్ ఇండియాతో ట్రై చేసాము. PPO ఫారంలో రిజిస్టర్ చేసి, మరియు ఇది బీహార్ నుంచి తీసుకొని, అంటే హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఎంపీలో మేము లాస్ట్ ఇయర్ ఎక్స్టెన్సివ్లీ టెస్టింగ్ చేసాం. ఎర్లీ సోయింగ్ కండిషన్లో. జనరల్లీ ఎర్లీ సోయింగ్లో మంచి ఉత్పత్తి వస్తుంది. మరియు ఈ బాగ్లో ఏదైతే టెంపరేచర్ రైజ్ అవుతుందో మార్చ్ ఎండింగ్లో, ఏప్రిల్ బిగినింగ్లో, అప్పుడు కాపాడబడుతుంది. ఎప్పుడైతే మీరు అక్టోబర్ ఎండింగ్లో ఈ సీడింగ్ చేస్తే. HD 3385 మేము బీహార్లో మరియు ఈస్టర్న్ యూపీ వాటి కోసం చాలా మంచి ఉపయుక్త వెరైటీ 2967ని రీప్లేస్ చేయడం జరుగుతుంది. మా యొక్క వెరైటీ చాలా పాపులర్ అయింది. అది 2967 2967. అయితే ఒక విధంగా దాన్ని మంచి మార్జిన్తో అవుట్డీల్ చేస్తుంది. దాని యొక్క మంచి రీప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. మూడవది వచ్చేసి HD 3386. అది పంజాబ్, హర్యానా ఎక్కడైతే ఆల్రెడీ ఉత్పత్తి ఉంటుందో అక్కడ మంచి ఉపయోగకరం. టైమ్లీ జోన్ ఇరిగేటెడ్ కండిషన్స్ కోసం. 3310 మేము ఎంపీ మరియు NCR జోన్ కోసం, ఎర్లీ జోన్ కండిషన్ కోసం, అంటే అక్టోబర్ జోన్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ కండిషన్ కోసం తీయడం జరిగింది. దానికోసం గ్రెయిన్ క్వాలిటీ ఏది ఉందో అది కూడా బాగుంటుంది. నేను ఇంకా 2 విషయాలు చెప్తాను. ఎంపీ గోధుమల్ని గుర్తించడం జరుగుతుంది క్వాలిటీ కోసం. జనరల్గా గోధుమలపై ప్రీమియం లభిస్తుంది. ప్రీమియం 100 నుండి 150 రూపాయల ప్రీమియం లభిస్తుంది. మా యొక్క 2 ప్రజాతులనే పర్టికులర్గా మా యొక్క HD 3385 లాస్ట్ ఇయర్ మేము ఎంపీలో టెస్ట్ చేసాం. మరియు HD 3410 2 యొక్క క్వాలిటీ బాగా ఉంటుంది. అయితే రైతుకి ప్రీమియం లభిస్తుంది. అయితే సేమ్ గోధుమ గ్రో చేసి వాళ్ళ ఆమందిని పెంచుకోవచ్చు. కానీ మాట అయితే ఎక్స్పర్ట్స్వి. కానీ ఎక్స్పర్ట్స్ మాటల్ని రైతులు ఏ దృష్టిలో తీసుకుంటారా అనే దాని గురించి కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే ముందుగానే చెప్పాను, ఈ కృషి చోపల్ కృషి నుంచి విజ్ఞానం వరకని. విజ్ఞానం సరే, కానీ రైతులు ఏం అర్థం చేసుకున్నారు ఇది కూడా ముఖ్యమే. అయితే ముఖ్య అతిథి మాన్సింగ్ యాదవ్ గారు ఉన్నారు. ప్రమోద్ గారు, ఇప్పుడు మీ నుంచి డాక్టర్ గారు ఏదైతే వివరించి చెప్పారో అర్థమైందా? అంతా ఏం అర్థం చేసుకున్నారు? అలాగే ఎలాంటి సమస్య అనేది వస్తుంది, వెరైటీ లేనప్పుడు ఎలా ఉండేది, అయితే ఇది వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు అనేది చాలా చక్కగా ఉండడం జరుగుతుంది. అయితే దీంట్లో ఎంత నమ్మకం, ఎంత ఆశ ఉంటుంది సార్? దీని ద్వారా ఈల్డ్ వస్తుంది. అలాగే రైతులకి డబ్బులు కూడా ఎక్కువ అవుతాయి. అంటే ఒక విధంగా ఒక విధంగా డబ్బులు ఎక్కువ, కష్టం తక్కువ. కష్టం ఉంటుంది. కష్టమైతే ఉంటుంది. మోసం అనుసారంగా కష్టం ఎక్కువనే చేయడం ఉంటుంది. అయితే 1000-2000 లభిస్తుంది. అయితే మొత్తం నమ్మకం ఉంటుంది. సరే, కానీ మాన్సింగ్ గారు మీకేమనిపిస్తుంది? ఇది నిజమే, వైజ్ఞానికులు బాగా పనిచేయడం జరిగింది. రైతులు ఆ సమయంలో కష్టం చేశారు. అవును, సర్కారు ఆ సమయంలో మాన్యలాల్ బహదూర్ శాస్త్రి కష్టం చేయించాడు. జై జవాన్ జై కిసాన్ అనే దాని గురించి. మరియు రైతులు స్టోర్ చేయడం జరిగింది. మరియు ఆకలి లేకుండా దేశాన్ని నింపడం జరిగింది. మరియు రకాలు మంచిగా చేయడం జరిగింది. అది ఒక పెద్ద విషయం. మా ప్రాంతంలో 826 ఉన్నాయి. 1270, 327 ఈ రకాల్ని 5 నెలల నుంచి తీసుకొని మొత్తం 5 నెలల నుంచి ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. వైజ్ఞానికులు లేకుండా మనం ఏం చేయలేము. 303 ఉంది, 222 ఇంకోటి తీయడం జరిగింది. నిజంగా ఇది అద్భుతము. 4 నెలలు ప్రజాతి 4 నెలల్లో 4 నెలలు ఒక వారం తీసుకుంటుంది. ఆ మౌసం అనుసారంగా
చిన్న ఏదైతే అల్పకాలి ఏవైతే ఉంటాయో అవి ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఒక విధంగా ఒక లైన్ లో ఎలాంటి షిఫ్ట్ అనేది 1270లో పెద్ద షిఫ్ట్ ఉంది. 1270లో మంచి ఉత్పత్తి ఉంది. త్యాగీజీ గారు కూడా చెప్పారు చాలా మంచి పెద్ద ఉత్పత్తి ఉంది, కానీ దాని ఉత్పత్తితో పాటుగా కానీ దాని కాదు మరియు రసాయనిక్ కాదు. అది ఎంత కావాలంటే నీళ్లు మరియు బిజ్జులో, అంటే ఇంకోటి ఒక విధంగా చెప్పాలంటే 5 కిలోలు వేయాలి. అయితే 1270లో మేము 70-80 కిలోల యూరియా అనేది వేయాలి. మరి ఒక కట్ట డిఐపి వేస్తే కనుక అప్పుడు దాంట్లో మనం వేయాలి 1/2 కట్ట డిఐపి. డాక్టర్ రాజ్వీర్ గారు మీ యొక్క రియాక్షన్? నేను అందుకనే ఇతను ఏదైతే చెప్తున్నాడో అది నిజమే చెప్తున్నాడు. ఏదైతే సమస్య ఉంటుందో దానికోసమే సమాధానం అనేది మేము చెప్పడం జరుగుతుంది. దాంట్లో జనరల్ గా బాజ్రా యొక్క క్రోప్ అవుతుంది. అయితే బాజ్రా క్రోప్ ఎంతవరకు అయితే నాకు ఆ ప్రాంతం గురించి తెలుస్తుందో చాలా వరకు క్రోప్ సెప్టెంబర్ ఎండ్ వరకు కట్ అవుతుంది. సెప్టెంబర్ ఎండ్ ఎక్కువ వరకు అక్టోబర్ 1st-2nd వీక్ లో వాళ్ళ దగ్గర సఫిషియంట్ టైం ఉంటుంది అక్టోబర్ ఎండ్ లో పెట్టుకోవాలని. అయితే అక్టోబర్ ఎండ్ గురించి ఎందుకు మాట్లాడడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇలా చెప్పడం జరుగుతుంది కదా, మార్చ్ ఎండ్ లో లేదా ఏప్రిల్ 1st లోపల టెంపరేచర్ పెరుగుతుందని, అంటే రకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని. అయితే దానికన్నా ముందే మన 145-50 రోజుల టైం పూర్తి చేసుకుంటుంది. అయితే ఒక విధంగా దాంట్లో నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే మీకు 10లో 8 సంవత్సరాలు లాభం అనేది కలుగుతుంది. అయితే అల్ప అవధాల యొక్క గురించి మాట్లాడితే మారే మౌసంలో నేను మీకు ఒక విషయం చెప్తాను. నా యొక్క అనుభవం ఏంటంటే మారే మౌసంలో అల్ప అవధాల యొక్క వెరైటీలు ఎల్లప్పుడూ రిస్కే ఉంటుంది. ఎందుకంటే మారే మౌసం గురించి మీకు తెలియదు కాబట్టి. ఎప్పుడు నవంబర్లో టెంపరేచర్ పెరుగుతుందని డిసెంబర్లో, అలాగే జనవరిలో, ఫిబ్రవరిలో అనేసి ఏదైనా పర్టికులర్ సీజన్లో మంచి ఉత్పత్తి ఇస్తుంది, కానీ ఎల్లప్పుడూ ఇస్తుంది అనేది కష్టమైన విషయం. సరే, అయితే ఇదే నోట్ తో పాటు ఇంకా ముందుకు కొనసాగుదాం ఆడియన్స్ వైపు, ఎందుకంటే ఇది రైతుల చర్చ. రైతుల విషయాలు రైతుల వరకే చేరాలి. అందరూ రైతులున్నారు, రైతుల కోసం చప్పట్లు, మన కోసం కొద్దిగా గట్టిగా బయటి వరకు చప్పట్లు వెళ్ళాలి, అందరికీ తెలియాలి. అయితే సార్ ఇప్పుడు మొదటిగా అది సరే 109 విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఈ సెషన్లో గోధుమల గురించి చర్చించాం. రాజువీర్ గారు ముఖ్యమైన విషయాలు తెలియజేశారు. అయితే చెప్పండి సార్, రైతులకి ఎలాగో ఉపయోగపడతాయి? చూడండి, ప్రజాతుల గురించి చాలా చెప్పారు, చాలా బాగా వివరించారు, నిజంగా చాలా ఉపయోగకరం. అవును, కానీ ఇది నేను కోరుకుంటున్నాను, డాక్టర్ గారి ప్రజాతుల్లో తీసేయబడి ప్రజాతుల్లో ఏది చాలా ఎక్కువ నాణ్యమైనది మరియు మా ప్రాంతాల కోసం ఒక విధంగా ఢిల్లీ, ఒక విధంగా చెప్పాలంటే ఢిల్లీ చాలా ముఖ్యమైనది. అయితే ఈ ప్రజాతుల్లో ఎక్కువ వరకు ఏది నాణ్యమైనది అది తెలియజేయండి. సరే, అన్నిటికీ సమాధానాలు మీ నుంచి లభిస్తాయి. అయితే చూడండి, తన ఏరియా ఏదైతే ఉందో దాని లోపల కింద ఏదైతే వాటర్ క్వాలిటీ ఉంటుందో అది చాలా ఎఫెక్టివ్. సరేనా, ఇంతకు ముందు సాబీ నది వచ్చేది, సాబీ నది ఎప్పుడైతే బంద్ అయిందో అప్పటి నుంచి వాటర్ క్వాలిటీ చాలా ఎఫెక్టివ్. అయితే నేనేం చెప్తానంటే మీ యొక్క దాంట్లో హై బయోమాస్ది వెరైటీ పెట్టండి, మీరు లో బయోమాస్ ఎంట్రీ పెట్టవద్దు. అయితే ఎన్నైతే రకాలు ఉన్నాయో ఇవన్నీ హై బయోమాస్ ఎంట్రీ, అవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. DBW 327 పెట్టండి, మా యొక్క హెచ్డి 3386 పెట్టండి, అలాగే హెచ్డి 3385, అలాగే PBW 826 పెట్టండి. కొద్దిగా త్వరగా పెట్టండి, దగ్గర నవంబర్ అప్పుడు పెట్టండి, అప్పుడు మీకు మంచి ఉత్పత్తి లభిస్తుంది. సరే మోహిత్ గారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంత పెద్ద అవకాశం లభించింది, స్వయంగా డాక్టర్ గారు మనతో పాటు ఉన్నారు, మీరు ఇప్పుడు అడగండి. డాక్టర్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇంతకుముందు 226 వెరైటీ ఉండేది, దాన్ని మేము లేట్ సమయం వరకు చేసేవాళ్ళం. అయితే రైతులు ఒకటే పంట చేస్తారు, మటర్ పంట చేస్తారు, అప్పుడు లాభదాయకం ఉండేది. జనవరి వరకు అయితే బాగా అయింది, తర్వాత బాగానే లాభం వచ్చేది. ఏంటి ఈ వెరైటీలో ఏదైనా వెరైటీ అభివృద్ధి చేయడం జరిగిందా రైతులకు లాభం కలిగేట్టుగా? చూడండి, మా యొక్క 2 వెరైటీలు ఉన్నాయి. వెరీ లేట్ సోన్ అంటే చెరుకు గురించి, అంటే జనవరి దగ్గర జనవరి మధ్యలో లేకపోతే దగ్గర 2 రకాలు, హెచ్డి 3298, 3271. హెచ్డి 3298లో చెరుకులో దగ్గర 25-30 రైతుల యొక్క ఎక్స్పీరియన్స్ ఉంది. వాళ్ళ జనవరి జోన్లో కూడా 30 నుండి 35 వరకు ఉత్పత్తి అనేది చాలా బాగా వస్తుంది. అయితే మీకు కష్టంగా అయితే 90 రోజుల పీరియడ్ లభిస్తుంది, 80 రోజుల పీరియడ్ లభిస్తుంది. అయితే 90 రోజుల పీరియడ్ లో ఇంత రావడం అనేది మంచి విషయం. హెచ్డి 3298, హెచ్డి 3271లో. సరే, అయితే గోధుమల గురించి చర్చ అవుతుంది, దానితో పాటుగా ఆవాల గురించి చర్చిద్దాం. ఎంతైతే నేను మాట్లాడుతున్నానో ప్రతాప్ గారితో నేను కోరుకుంటున్నాను, త్రిభువన్ సింగ్ మరియు శివనన్ శర్మ గారు స్టేజ్ పైకి రావాలి. అయితే ప్రతాప్ గారితో నేను మాటలు కంటిన్యూ చేస్తాను. ప్రతాప్ గారు, ఈ అవకాశం చాలా ముఖ్యము. కృషి చౌపాల్ మాట రైతుల నుంచి వైజ్ఞానికులకు చేరుకుంటుంది.
ప్రధానమంత్రి కోరుకుంటున్నారో అందరికీ లాభం కలగాలనేసి, లాభం అయ్యే వరకు మనం ప్రతి అడుగు వేయాలనేసి ప్రయత్నాలు జరిగాయి. అయితే మీకేమనిపిస్తుంది, ఎంత పెరగడం జరుగుతుంది? అయితే సార్ దీంట్లో ఏంటంటే గోధుమ పంట గురించి మాట్లాడితే కనుక ఇది సిడిల్తో అవ్వాలి. ఈ గోధుమ అనేది సిడిల్తో గోధుమ అనేది అవుతే కనుక అప్పుడు దాని ఉత్పత్తి పెరుగుతుంది. అయితే ఒక నవంబర్ నుంచి 15 నవంబర్ వరకు బువాయి అవుతే కనుక అప్పుడు అధిక ఉత్పత్తి అనేది కూడా పెరుగుతుంది. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కానీ కిసాన్. ఉత్పత్తి తక్కువ అవుతే ఏంటి, హాట్ ప్రాసెస్ లో వెళ్తే కనుక ప్రధానమంత్రి గారు కోరుకుంటున్నారు ఖర్చు తక్కువ అవ్వాలనేసి, అలాగే లాభం ఎక్కువ కలగాలనేసి. ఏంటి దాంట్లో మనం ముందు కొనసాగడం జరుగుతుందా? ఆ విషయంలో కూడా పెరుగుతుంది. ఎలా? ఎలాగంటే ఇప్పుడే నేను రైతుల కోసం మాన్య ప్రధానమంత్రి యొక్క తరాల నుంచి యోజన ఏదైతే ఉందో అవును. అది ఏ పంట గురించైనా, అలాగే చెరుకు గురించైనా సరే, లేదా మటర్ కోసమైనా, లేదా గోధుమ, లేదా ఇంకా అనాజ్, అదేదైనా సరే దాంట్లో కూడా మేం ముందుకు కొనసాగుతున్నాం. ఎందుకంటే పెరుగుదల అనేది ఎవరైతే చిన్న రైతులు ఉన్నారో, ఎందుకంటే మా దగ్గర నేల చాలా తక్కువగా ఉంది. అవును. ముందటి వరకు అయితే ఈరోజు కొంతమందికి 10 బీగా, కొంతమందికి 15 బీగా ఈ నేల వస్తుంది. సరే. దాంతోపాటు మేం మంచి లాభాలతో ముందుకు పోతున్నాం. అలాగే సరే, కానీ లాభాలు పెరుగుతుండాలి. పెరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు చప్పట్లు అనేవి తప్పకుండా కావాలి. గట్టిగా వెనుక నుంచి చప్పుడు రావడం లేదు. ఈ చప్పట్ల మధ్యలో అయితే ఇప్పుడు ఏంటంటే నేను మాట ఇచ్చినట్టుగా ఏంటంటే ఆవాల గురించి ప్రస్తావించడం ముఖ్యం. అయితే స్టేజ్ పైకి తీసుకెళ్తాను, మీరు నాతో పాటు రండి. అయితే ఇప్పుడు నాతో పాటు 2 అతిథులు ఉన్నారు, చాలా చక్కటి కార్యక్రమంతో సార్ జోడించున్నారు. అయితే ఇప్పుడు త్రిభువన్ సింగ్ గారు, సార్ ఇప్పుడు మీ చేతుల్లో ఉంది, మీరు చాలా చక్కగా వివరించాలి. తప్పకుండా. అలాగే ఇప్పుడు శివనందన్ శర్మ గారు ఉన్నారు, మీ ఇద్దరికి స్వాగతం. మరియు ఇదే సమయంలో డాక్టర్ గారు, ఇప్పుడు మీకు కూడా స్వాగతం. సార్ ఇప్పుడు ఆవాల గురించి మాట్లాడుతున్నాం. అయితే ఈ ఆవాలు రబీ యొక్క ముఖ్యమైన పంట సార్ అది. కానీ ఆవాల యొక్క ఏ రకాలు ఉన్నాయి అంటే వేరే వేరే సరస్సుల అనుసారంగా, అంటే మొత్తం 109 విత్తనాలను మనము వాటిని చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు. మరియు పెద్ద విషయం ఏంటంటే అది లాభాలతో కూడుకొని ఉంటుంది. సంస్థానం యొక్క ముఖ్యత ఏదైతే ఉందో, తక్కువతో కూడిన ఆవాల రకాలు ఏవైతే ఉన్నాయో సార్ వాటిపై ఫోకస్ అవుతుంది. అయితే దీంట్లో పూసా సర్సో 25, పూసా సర్సో 26, పూసా సర్సో 27, 28 ఏవైతే రకాలు ఉన్నాయో తక్కువ అవధిలో పరిణతి చెందుతాయి. తక్కువ గురించి మాట్లాడితే గనుక దీంట్లో 2 పద్ధతులతో అది పరిస్థితి అనుసారంగా అవసరం అనేది ఉంటుంది. ఒకటైతే అగైతి బిజాయి కోసం తగిన రకం ఉంది, అంటే పూసా సర్సో 25, 26, 27 ఇవేవైతే రకాలున్నాయో ఇవి సెప్టెంబర్ నెలలో 15 సెప్టెంబర్ వరకు బువాయి కోసం తగినది. అలాగే అదే విధంగా పచైతి బువాయి కోసం కొంతమంది రైతులు ఏదో విధంగా అక్టోబర్ నెల వరకు పంట ఖాళీ కాకపోతే అప్పుడు నవంబర్లో బిజాయి కోసం కొన్ని రకాలు తగిన ఉంటాయి, అంటే పూసా సర్సో 26. అయితే అది 1 నుండి 15 నవంబర్ వరకు దాన్ని పెట్టవచ్చు. ఈ తక్కువ అవధి యొక్క ఆవాల రకాలు ఇవి జీవన కాలం కోసం 105, 110 రోజుల లోపల పూర్తి చేస్తుంది. మరియు మిగతా ముఖ్యమైన ఏవైతే ఉన్నాయో అంటే ఫోకస్ ఏరియా రిసోర్సెస్, సరే. అది వచ్చేసి అక్టోబర్లో బిజాయి కోసం సమయానుసారంగా బువాయి ఆవాలు దీంట్లో చెప్పడం జరుగుతుంది. అయితే దాంట్లో కూడా సంస్థానం ఏదైతే ఉందో కొన్ని రకాలను అభివృద్ధి చేసింది, ఎందుకంటే అది అక్టోబర్ బిజాయి కోసం తగినది. ఇంకో కొత్త రకం అభివృద్ధి చేయడం జరిగింది, పూసా సర్సో 37. ఈ విత్తనాలు అప్పుడే లభించవు, వచ్చే సంవత్సరంలో లభించడం అనేది అవుతుంది. దీనితో పాటు ముఖ్యమైన చరణ ఏంటంటే బయట నుంచి మనకి నూనె దిగుమతి అనేది అవుతుంది. కెనోలా నూనె చాలా వరకు మార్కెట్లో అయితే జనాలు మరియు రైతులు కూడా కెనోలా నూనె వాడుతున్నారు. దాని డిమాండ్ ఎక్కువ ఉంది, బయట నుంచి నూనె ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. సరే. అయితే కెనోలా నూనె, ఆవాల నూనె ఏదైతే ఉందో అది కూడా దిగుమతి చేస్తున్నాము. కానీ అదే నాణ్యతతో కూడిన నూనె భారతీయ సర్సో ముఖ్యమైనది. ఏదైతే ఏరియా ఉందో ఆవాల యొక్క దాంట్లో ఆ కోణంలో వస్తుంది. సరే అయితే సార్, దాంట్లో అన్ని మేము- విషయాలు అయితే మనం చర్చిద్దాము. ఒకటేసారి అన్ని విషయాలు చర్చిస్తే మజా పోతుంది. అవునవును. శివనందన్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. శివనందన్ గారు, అయితే ఇప్పుడు ఏవైతే యశ్పాల్ గారు వివరించారో సార్, మీకైతే చాలా సంవత్సరాలుగా అనుభవం ఉంది, మీకు అన్ని విషయాలు తెలుసు. మీకేం అర్థమవుతుంది ఈ ఆవాల కంటెక్స్ట్ లో ఏవైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి ఆ దృక్పథంలో, అంటే అప్ టు మార్క్ ఉందా సార్? రైతులు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి పూర్తిగా కనిపిస్తుందా, లేకపోతే ఎలా, అది దాని గురించి తెలియజేయండి. అయితే ఒక విధంగా నేను చెప్పాలంటే, అయితే నా పేరు త్రిభువన్ సింగ్. అయితే నా యొక్క సూచన ఏంటంటే, అది అభివృద్ధి రకాలు ఏవైతే ఉన్నాయో
అంటే పూస, ఓనది, జగన్నాథ్ ఉంది. అవి ఏవైతే వెరైటీలు ఉన్నాయో వాటిలో రోగాలు తక్కువ ఉండేటివి. తర్వాత వెరైటీలు ఏవైతే వచ్చాయో వాటిలో ఒక రోగం అనేది వస్తుంది. అయితే రైతులు మా వైజ్ఞానికుల అనుసారంగా దాంట్లో ఫాస్ఫరస్ వేయడం అలాగే డిఏపి వేయడం వాటిలో కంపెనీ కష్టపడుతుంది. అవి పెద్దగా ఆవాలపై వస్తే గనుక అప్పుడు వాటిలో ఎండిపోయే రోగం అనేది అవుతుంది. ముందుగానే ఏదైతే అది రోగం ఉందో ఈ రోగము అవ్వడానికి ముందు లేదా ఎవరైనా రైతు ఆవాలు పెడితే దాని తర్వాత తీస్తే గనుక తర్వాత ఇంకోటి అవ్వడం జరుగుతుంది. అప్పుడు ఫలి రావడం, మన ఆవాలు తయారవుతే మరియు పైనుండి చల్లదనం కావడం, చల్లదనం మోసం. చల్లదనం అవుతే గనుక పలి ఏదైతే ఉందో నల్ల ప్రజాతిలో కుళ్ళిపోతాయి. అయితే దీని ఉపతారు అవుతే గనుక అప్పుడు రైతులకి లాభం అనేది అవుతుంది. త్రిభువన్ గారు ఏదైతే చెప్పారో పాత రకాలు ఏవైతే ఉన్నాయో అవును. బోల్డీ అది పూస జగన్నాథ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే రోగాలు అవ్వడం అనేది ఉంటుందని. ఈ పెస్ట్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మారిపోతున్నాయి. అవును. ఇవేవైతే రోగాలు ఉన్నాయో పాత సమయంలో అంత భయంకరమైన రూపంలో అయితే లేవు. ఎప్పుడైతే ఈ డైనమిక్ పెస్ట్ ఏవైతే చేంజ్ అయ్యాయో మారడం ఏదైతే అయిందో దానివల్ల ఈ రోగం పెద్దగా అవ్వడం జరిగింది. మరియు తనగలం దీని గురించి మాట్లాడడం జరుగుతుంది. దీని కారణం ఇదే. అయితే దీంట్లో ముఖ్యంగా మేము రకాలను అభివృద్ధి చేశాము. అయితే అనువాసిక రూపంలో ఒకవేళ ఏదైనా అంటే ఆ రిలేటెడ్ ప్రజాతిలో ప్రతిరోధక జైన్ అవుతే అప్పుడు అవును. ట్రాన్స్ఫర్ చేసి చాలా సులభంగా అభివృద్ధి అవుతుంది. అయితే తనగలం సమస్యలు అయితే ఇప్పటి వరకు అయితే ఏది అది అనువాసిక తోడు ఇప్పటి వరకు లభించలేదు. అయితే దీంట్లో ముఖ్యత అంటే అది ముఖ్యంగా ఏంటంటే దాని యొక్క క్రాప్ రొటేషన్ చేయాలి. ఎప్పుడు ఆవాల పంటను ఎంచుకోవద్దు, మధ్యలో మధ్యలో వేరే పంటను ఎంచుకోవాలి. ఒకవేళ బలవంతంగా ఆవాల పంటనే ఎంచుకుంటే కనుక దానికోసం కూడా అది ఒకటి ఏంటంటే దాని తర్వాత మీరు పంట పెడితే గనుక 2 నెలల 60 రోజులు అవుతే గనుక అప్పుడు ఆ లక్షణాలు రాకన్నా ముందు అప్పుడు మీరు ఏం చేయాలంటే బావిస్టిన్ ఏదైతే ఉంటుందో ఎక్కువ ఎదురు చూడకుండా స్ప్రే చేయాలి. అప్పుడు సమస్య అనేది తక్కువ అవ్వడం జరుగుతుంది. శివనందన్ గారు ఇప్పుడు మీరే. సార్, ఈ ప్రయత్నాలు ఏవైతే 109 విత్తనాలుతో చేయబడి ఉన్నాయి, ఇది మనసుకి ఎలా అనిపిస్తుంది? ప్రధానమంత్రి యొక్క ప్రయత్నం దేశం కోసం, రైతుల కోసం ఎలా అవుతుంది? మీకేమనిపిస్తుంది? ఎలా ఉపయోగపడుతుంది? అయితే సార్, నా పేరు శివనందన్ శర్మ. సరే అయితే నేను యూపీ నుంచి రావడం జరిగినది. సరే సార్. ఇప్పుడు డాక్టర్ చెప్పినట్లయితే 60% కాదు తైలమును దిగుమతి చేస్తున్నారు. అయితే ఒక విధంగా అయితే సమాచారాల మాధ్యమంతో సమాచారం అయినది. అయితే అవునా? 5 నుండి 6 నెలలు ఆవాలు చేరడం జరిగినది. ఆ, 5 నుండి 6 నెలలు ఆవాల గురించి అవుతుంది. చదువుకున్న వాళ్ళు అన్నారు ఆవాల్లో ఏం లాభం అని. అవునా? కానీ ఆవాల్లో పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ. ఆవాల్లో ఖర్చు అనేది చాలా తక్కువ అవుతుంది. అయితే గోధుమ పంటల్లో అయితే గోధుమల్లో శ్రమ అనేది కాదు, అలాగే కట్టాయి అనేది కూడా కాదు. ఈ విధంగా అవుతుంది. తేడా వస్తుంది కదా ఆవాల్లో సార్. తేడా వస్తుంది. దేశం మారుతుంది, అవును, మారుతుంది. రైతులు మారుతున్నారు, అవును అవును ప్రగతి అవుతుంది. అవును, చాలా ఖచ్చితంగా. పెద్దగా చప్పట్లు, చాలా గట్టిగా చప్పట్లు. సరే, ఇదే జోష్ అనేది ఉండాలి. ఆడియన్స్ తో ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు సార్. ఒక ప్రశ్న మీతో. రబీ పంటల కోసం ఎలాంటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనేది ఉంది? దానివల్ల అందరూ దృష్టి అనేది పెట్టడం అవసరము. సరే, మీరు దాని గురించి వివరించండి. అయితే విత్తనాలను రైతులు ఎల్లప్పుడూ సర్టిఫైడ్ సోర్స్తోనే తీసుకోవాలి. యూనివర్సిటీ అయినా అలాగే ఏదైనా ప్రైవేట్ అయినా సరే తీసుకుంటే అప్పుడు ఆ విత్తనాలకు సంబంధించిన బిల్తో తీసుకోవాలి. అవునా? మరియు అలాగే అది ప్యాకెట్ ఏదైతే ఉంటుందో సర్టిఫైడ్ ప్యాకెట్ అయి ఉండాలి. మరియు ప్యాకెట్ అయితే సీడ్ యొక్క ఇన్వాయిస్ రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలి, అది ముఖ్యము. ఇంకోటి ఏంటంటే స్వయంగా విత్తనాలు తీసుకుంటే గనుక వెరైటీ విత్తనాలు రైతులు ఆవాలదంటే వీటిలో పాత విత్తనాలు యూజ్ చేయవచ్చు. సరే. వీటిలో విత్తన చికిత్స చేయడం అనేది చాలా ముఖ్యం. అవునా? దీనికోసం బావిస్టిమ్ 2 గ్రాములు ప్రతి కేజీ అనుసారంగా విత్తన చికిత్సలు తప్పకుండా చేయాలి. మరియు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాంట్ పాపులేషన్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండొద్దు, అలాగే ఎక్కువ కూడా ఉండొద్దు. చాలా మంది రైతుల్లో ఇది ఒక కోణం ఉంటుంది. చాలా ఎక్కువ పాపులేషన్ మెయింటైన్ చేస్తారు పంటల్లో అయితే పంటల్లో మొక్క నుంచి మొక్క దూరం 10 నుండి 15 సెంటీమీటర్లు ఉండాలి. లైన్ దూరం అయితే 45 సెంటీమీటర్లు మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం. చాలా పక్కన ఉండే మొక్కలు ఒకదాని నుండి ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. ఆ మొక్కలకు అభివృద్ధి కావడం అనేది అసలు జరగదు. సరే, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. మరియు అయితే ఇంపార్టెంట్ టిప్స్ లో దృష్టి పెట్టాలి. అవునవును. సరే, అయితే ఇప్పుడు నేను ఆడియన్స్ వైపు వెళ్తాను. అయితే ఇప్పుడు ఆడియన్స్ లో వీరేంద్ర గారు ఉన్నారు.
వీరేంద్ర గారు, మనసు లేదని ఉంటే ఆవల గురించి అడగాలనుకుంటే యశ్పాల్ గారు ఉన్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులకి పెట్టాలి? డాక్టర్ యశ్పాల్, బువాయి చేసే 35-40 రోజుల తర్వాత మీరు ఇవ్వచ్చు. అంటే ఫ్లోరింగ్ కట్ అవుతే ఆ సమయంలో నీళ్ళు ఇవ్వచ్చు. ఆ నీళ్లతో పాటుగా ఎలాంటి ఊర్వరక్ ప్రయోగం అనేది కావాలి? ఆ సమయంలో మీరు పంట యూరియా ఏదైతే ఉంటుందో ముందు నీళ్ళు ఇచ్చేస్తే దాని తర్వాత యూరియా ఏదైతే ఉంటుందో మనం 2 స్ప్లిట్ అయితే డోస్గా పూర్తిగా తీసుకుంటాం. తర్వాత ఏదైతే స్ప్లిట్ డోస్ ఉందో నీళ్ళ తర్వాత మీరు ఇవ్వచ్చు. అయితే ఒక విధంగా మన ఏరియాలో నీళ్లున్నాయి, అయితే ఎంత ఇవ్వాలి? ఒకవేళ మీకు 2 నీళ్లుంటే చాలా మంచిది, లేదా ఒకటే నీళ్లు మీకు సఫిషియంట్. సరే, సఫిషియంట్. ఒకవేళ ఆ సమయంలో కోర్ అలా కావడము అలా అవుతే ఇబ్బంది అవుతే గనుక అప్పుడేం చెయ్యాలి? అయితే పాలి సమస్య ఏదైతే ఉంటుందో అది అంటే ఒక విధంగా ఎలా అంటే చల్ల గాలి అవుతే టెంపరేచర్ నిరంతరంగా 4-5 రోజులు 4-5 డిగ్రీల కన్నా తక్కువ ఉంటే ఆ సమయంలో పాడా కొట్టే అవకాశం ఉంటుంది. దాంట్లో గలీజ్గా ఎఫోసెఫ్ అవుతే గనుక దాని 0.1% గోల్ స్ప్రే చేయవచ్చు. నీళ్లు కూడా పెట్టండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. అయితే ఇప్పుడు ఈ చప్పుళ్లతో ప్రశ్నలు జవాబులు అలాగే అర్థం చేసుకోవడం తెలియజేయడం జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, ట్రస్ట్ మీ, ఒక చిన్న బ్రేక్, మళ్ళీ తిరిగి రావడం జరుగుతుంది. అతిథులు మారుతారు, విషయాలు మారుతాయి, అలాగే చర్చ జరుగుతుంది పండ్లు, కూరగాయలు మరియు మసాలా గురించి. నాకు ఖచ్చితంగా ఒక నమ్మకం ఉంది మీరు నాతోనే ఉంటారని. అయితే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, చప్పట్లు. అయితే సరే, ఈ సెగ్మెంట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృషి చౌపాల్ యొక్క అవసరం ఎందుకు అనేసి. మంత్రాలయ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నం వెనుక ఏ ఉద్దేశం ఉంది ఇది తెలుసుకుందాము. ఇప్పుడు స్టేజ్ పైన 4 అతిథులు ఉన్నారు. నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. డాక్టర్ జయప్రకాష్ గారు, మీకు స్వాగతం. అలాగే డాక్టర్ సుధాకర్ పాండే గారు, అలాగే ఇంకొకరు శామ్యూల్ ప్రవీణ్ గారు జోడించుంటున్నారు. సంయుక్త సచివ్ కృషి విస్తార్. కృషి చౌపాల్ యొక్క ఉద్దేశం సార్ దగ్గర తెలుసుకుందాం. అలాగే డాక్టర్ ఉధమ్ సింగ్ గౌతమ్ గారు, ఉప్ మహాదేశక్ కృషి ప్రసార్, భారతీయ కృషి అనుసంధాన్ పరిషత్. మొదటగా ప్రవీణ్ సార్, ఇప్పుడు మీ దగ్గరనే తెలుసుకుంటాం. సార్, కృషి చౌపాల్ మనసులో మొదటి థాట్ ఏమొస్తుంది? కృషి చౌపాలే ఎందుకు? దీని టార్గెట్, దీని ఉద్దేశం మరియు ప్రయత్నం ఏంటి? ఈ కృషి చౌపాల్ ద్వారా ఈరోజు యోగి అనుసంధాన్ మాధ్యమంతో కృషి ప్రాంతంలో నవాచార్, కొత్త టెక్నిక్లు, అలాగే కొత్త విత్తనాలు ఏవైతే వస్తున్నాయో ఐసీఆర్ నుంచి, రీసెర్చ్ స్టేషన్ నుంచి, ఆ విజ్ఞానంని రైతుల వరకు ఎలా చేరవేయాలని, అయితే విత్తనాల యొక్క దూరం ఏదైతే ఉంటుందో అది ఎలా తక్కువ చేయాలని. అయితే మనం చాలాసార్లు ఇది చూడడం జరుగుతుంది. కొత్త వాళ్ళు రైతుల విత్తనాలు ఇవన్నీ ఐసీఆర్తో రావడం జరుగుతుంది రైతుల లాభాల కోసం, రైతులకు లాభం కలిగేందుకు. ఎందుకంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి మరియు వాళ్ళ యొక్క ఇన్పుట్ కాస్ట్ అనేది తక్కువ కూడా రావాలని. ఈ ఉద్దేశంతో మేము ఆలోచించాం ఏంటంటే, ఒకవేళ కృషి చౌపాల్ రైతులకి అలాగే వైజ్ఞానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలో అంటే అది ఇంటరాక్షన్ జరుగుతుంది. అయితే వాళ్ళకి ఎలాంటి డౌట్స్ అలాగే క్వశ్చన్స్ ఉంటాయో అవి కూడా క్లియర్ అవుతాయి మరియు వైజ్ఞానికులు వాళ్ళకి చాలా చక్కగా వివరిస్తారు. ఈ యొక్క కృషి చౌపాల్ యొక్క మాధ్యమంతో మరియు టెక్నిక్లు అందడానికి రైతులకి సహాయం చేయడం అనేది జరుగుతుంది. ఇదే ఉద్దేశం మరియు మాన్యు కృషి మంత్రి యొక్క ఒక మంచి ఆలోచన, మంచి ప్రయత్నం. అయితే ఇది ఒక మొదటి ఎపిసోడ్ కృషి చౌపాల్ యొక్క. అయితే ఇది విజ్ఞాన్ మరియు కృషి యొక్క దూరంని తక్కువ చేసే ఉద్దేశంతోనే ప్రారంభించడం జరిగింది. సార్, మనం విన్నాము జై జవాన్ జై కిసాన్, జై విజ్ఞాన్, ఇప్పుడు జై అనుసంధాన్. అయితే ఏవైతే కడియాలు ఉన్నాయో మీరు మొదటి కడి పేర్కొన్నారు, ఇది ఎంత కొనసాగుతుంది సార్? చూడండి, అనుసంధాన్ అది కృషి ప్రాంతంలోనే కాదు, ప్రతి ఒక్క ప్రాంతంలో భారతదేశంలో అవుతుంది. అంటే వేస్ట్ టెక్నాలజీ చూసినా, హెల్త్ కేర్ చూసినా సరే అనుసంధాన్ యొక్క భూమి గురించి అయితే చాలా ముఖ్యత అనేది ఉంది. ఈ ప్రాంతంలో మీరు చూస్తే గనుక 1960s అంటే మేము హరిత్ కందార్ ఉన్నప్పుడు అప్పటి నుంచి మా యొక్క నిరంతరమైన ప్రయత్నము కేవలం ఒకటే ప్రయత్నం, పెరుగుదల కావాలనేసి. డాక్టర్ గౌతమ్, కేవీకే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రైతుల జీవితంలో.
రైతుల యొక్క వికాస్ ఏదైతే ఉందో దాంట్లో కేవీకే యొక్క ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. సార్, కేవీకే గురించి మీరు ఏ విధంగా మీరు తెలియజేయడం జరుగుతుంది? అంటే ఒక విధంగా రైతుల జీవితంలో మంచి మార్పు తేయడానికి ఏ ప్రయత్నం అనేది జరుగుతుంది? చూడండి, ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రం ఉందో మరియు కృషి చోపల్ చర్చలు మేము కూర్చున్నాము, ఈ రెండింటికి దగ్గర సంబంధం ఉంది. కృషి విజ్ఞాన కేంద్రం యొక్క ఉద్దేశమేంటంటే రైతులకి జ్ఞానం ఎలా పెరగాలి అనేసి, వాళ్ళ ఆలోచన మార్పు ఎలా మారాలనేసి, వాళ్ళ కౌశల్ ప్రాంతాల అభివృద్ధి ఎలా జరగాలి అనేసి, అంటే యాటిట్యూడ్, నాలెడ్జ్ మరియు స్కిల్, ఈ మూడింటిని రైతులకి ఎలా షిఫ్ట్ చేయాలనేది. ఈ షిఫ్ట్ని చేయడానికి మేము విభిన్న పద్ధతులు చేస్తాము. అంటే రైతులకు ట్రైనింగ్ ఇస్తాము. అయితే ట్రైనింగ్లో వాళ్ళ మొత్తం జ్ఞానాన్ని మార్చేస్తాము. ఇక్కడ వైజ్ఞానికులు ఏదైతే డిస్కస్ చేస్తున్నారో ఆ ట్రైనింగ్లో మేము అన్నీ తెలియజేస్తాము. ఈ రకం అనేసి, ఇది పద్ధతనేసి, ఎలా టెక్నిక్లను షిఫ్ట్ చేయాలనేసి, ఎలా పంటల్లో షిఫ్ట్ చేయాలని, ఎలా రకాలు షిఫ్ట్ చేయాలని ఈ జ్ఞానాన్ని మేం ట్రైనింగ్ మాధ్యమంతో అందిస్తాము. టెక్నిక్లను మా వైజ్ఞానికులు ఎలా అయితే డెవలప్ చేశారో వాటన్నింటినీ రైతుల పంటల్లో ప్రదర్శన చేస్తాము. అయితే మాకు ఏమనిపిస్తుందంటే, ఏ రైతులైతే ఇక్కడికొచ్చారో టీవీ చూడకుండా అయితే రైతులు ఎవ్వరూ ఉండరు, మరియు కేవీకే తోటే వారు సంబంధించి ఉంటారు. అయితే కేవీకే మంచి పద్ధతులతో రైతులకి జ్ఞానమనేది చాలా బాగా కలుగుతుంది. కౌశల్ వర్ధన్ అలాగే ఇంకా విచార్ వర్ధన్ అనేదవుతుంది, ఎందుకంటే ఇన్కమ్ డబుల్ అవ్వాలని. అవును, మీరు నిరంతరంగా కేవీకేతో జోడించున్నారు. అయితే రైతులు మీ దగ్గర రావడం జరుగుతుంది సార్. మొదటి దశల్లోనే రైతుల్లో మార్పులు జరుగుతాయా? ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ముందు మేమేమైతే వెరైటీల్ని చూపించేవాళ్ళమో అవి వాళ్లు వెళ్లేసి ఉపయోగించేవారు. ఈ రోజుల్లో వెరైటీ చూపిస్తే కనుక దానిని ఎప్పుడు పెట్టాలని, ఎన్ని రోజుల్లో తయారవుతుందని, తక్కువ నీరవుతోందా లేదా అనేసి, And why should we మరియు plant దీని this specific one? దీని మార్కెట్ ఎలా లభిస్తోందని, ఈ ప్రాసెసింగ్ అంతా ఏదైతే అవుతుందో అది అంటే రోజుల్లో డొమెస్టిక్తో కమర్షియల్గా తీసుకెళ్లడం జరుగుతుంది. మా యొక్క రైతులు అంటే రైతుల్లో ఆంటర్ప్రెన్యూర్తో అవుతుంది. అంటే బిజినెస్ మోడల్ వాళ్ళ దగ్గరికి వస్తుంది, దానివల్ల సంపాదిస్తారు. అందుకే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మరియు సేల్ హెల్ప్ యూ, ఆ మాధ్యమంతో చాలా రైతులకు ప్రొడక్షన్ చేసే అంటే అవకాశం ఒక ఉంటుంది. విధంగా హోంవర్క్ చాలా చేసే చాలా చాలా ఉంటుంది చేసేది అన్నమాట. ఉంటుంది. అవును, నిజంగా చాలా కష్టం ఎక్కువ చేయాలి. అవునవును. మరియు టెక్నాలజీ గురించి పెద్ద ప్రాంప్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మ్యాగజైన్ వస్తుంది, వాళ్ళ దగ్గర సూచన వెళ్తుంది. ఒకవేళ మీరు అది- మరియు వాళ్ళతో డీడీ కిసాన్ కూడా ఉంది. అవును, అది అంటే ప్రాంప్ట్ చేయడం ఉంటుంది. అంటే ఇంకో విషయం మాట్లాడితే కనుక, అంటే అది సైన్స్ గురించి, అంటే ఒక విధంగా జ్ఞానం గురించి, అల్టిమేట్ ప్రొడక్షన్ గురించి మాట్లాడితే కనుక క్లైమేట్ చేంజ్ యొక్క దాని గురించి, అంటే ఒక విధంగా రైతులు మా వైజ్ఞానికులతో పార్టిసిపేషన్ పని అనేది చేస్తారు. ఇది మా బెనిఫిషియరీ కాదు, మాకు ఈక్వల్ గా పనిచేయడం జరుగుతుంది ఆవిష్కరణలో. ప్రవీణ్ సార్, ఈ చౌపల్ లాంగ్ అసోసియేషన్ అనేది నమ్ముతున్నాం మీతో. మరియు చౌపల్ యొక్క మొదటి దశ ఏదైతే ఉందో ఇది ఎక్కడి వరకు చేరుకుంటుంది సార్? మీరు కొద్దిగా రివీల్ చేయండి. అంగ్రేజీలో అంటారుగా, జర్నీ ఆఫ్ మైల్ స్టార్టెడ్ విత్ సింగిల్ స్టోన్ అని. అయితే ఇది ఒక మొదటి అడుగు. అయితే నేను నమ్ముతాను డాక్టర్ గారు ఏదైతే చెప్పారో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ నిరంతర టెక్నాలజీలో మీరు చూస్తే కనుక అడ్వాన్స్మెంట్ అవుతూ ఉంది. నిన్న టెక్నాలజీ ఈ రోజు ఉండడం లేదు, కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. డిపిఐ గురించి మాట్లాడితే కనుక డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కృషి ప్రాంతంలో డిపిఐ గురించి చర్చ జరుగుతుంది. అయితే మాన్యనీయ ప్రధానమంత్రి నేతృత్వంలో కేబినెట్ లో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ యొక్క అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రైతులకు మంచి మార్పు అనేది కలుగుతుంది. అంటే మీకు ఒక విధంగా సర్కార్ యొక్క యోజనలు ఏవైతే ఉన్నాయో లాభం పొందడానికి, అంటే పిఎం కిసాన్, డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, దాంట్లో ఈ కేవైసీ తీసుకురావడం జరిగింది. ఈ కేవైసీ టెక్నాలజీ బేస్ తో, మరియు రైతులు ఈ కేవైసీని పొందుతారు. వాళ్ళు సిఎస్సి సెంటర్ కి వెళ్లాల్సిన అవసరం ఉండదు. స్మార్ట్ ఫోన్ తోటి వాళ్ళు, అంటే ఒక విధంగా ఆధార్ ఎనబుల్, ఈ విధంగా టెక్నాలజీ మరియు అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా మేల్కొనడం జరిగింది. అంటే వాళ్ళు మేల్కొల్పడానికి ఇంకా ఒక కొత్త సహాయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కృషి చౌపాల్. మరియు రైతులు నేరుగా అంటారు ఇంకో చౌపాల్ ఎప్పుడనేసి. అంటే వాళ్ళకి ఒక విధంగా ఇంట్రెస్ట్ అనేది దీంట్లో వస్తుంది. మరియు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెక్నాలజీ వైజ్ఞానికుల నుంచి రైతుల వరకు ఎలా చేరుకోవాలని, సరే, మరియు రైతులు ఆ టెక్నాలజీని ఎలా పొందాలనేసి. ఏవైతే టెక్నాలజీలు డెవలప్ అవుతాయో వాటిని ఉపయోగించకపోతే లాభం ఎలా కలుగుతుంది? సార్, ఓపెనింగ్ లో నేను ఒక మాట ఇచ్చాను వీవర్స్ కి. ఈ కృషి చౌపాల్ బ్రహ్మపుత్ర ఘాట్ నుంచి హిమాలయ యొక్క మేరకు మరియు మలయాంచల్ యొక్క ఆచల్తో వింధ్యాచల్ యొక్క ఆనంద్ వరకు
ఇది వెళ్తుందా సార్? తప్పకుండా వెళ్తుంది. మాటిస్తున్నారా? అవును, మాటిస్తున్నాను, తప్పకుండా వెళ్తుంది. మరియు ఇది మన రైతుల అభివృద్ధితోనే పోతుంది. సరే, అయితే ఈ మాటలు ఈరోజు చాలా బాగా అనిపిస్తున్నాయి. కానీ సరే, అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే మహిళా రైతుల యొక్క భూముల యొక్క పెరుగుదల ఎంత ఉంటుంది సార్? రీసెంట్ గా మహిళా కిసాన్ గురించి సెలబ్రేట్ చేయడం జరిగింది. అయితే అక్కడ కూడా ఏమైనా మార్పులు జరుగుతాయా? వాళ్ళ నివాసం నుంచి కేవీకే వరకు వస్తున్నారా? దీని గురించి తెలియజేయండి. ఇదేమైనా అవుతుందా సార్? చూడండి, ఇంతకు ముందైతే కేబీకే యొక్క ప్రోగ్రాం ప్రారంభిస్తే మహిళలు కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం కు వచ్చేవాళ్ళు. 2 రోజులు ఉండడం జరిగేది. అవునా? ఖర్చులు అయితే, ఎక్కువ ఉండేవో. ఈ రోజు డేట్ లో మహిళలు హాజరవ్వడం జరుగుతుంది మరియు అలాగుండడం జరుగుతుంది. అవునా? మరియు 2 రోజులు ప్రోగ్రాం చేసి వెళ్లేవాళ్ళు. మరియు దగ్గర దగ్గర 40 పరిసరాలు ట్రైనింగ్ ఆ మహిళలే తీసుకుంటున్నారు. మరియు మీరు చూస్తూనే ఉన్నారు, మహిళా ఎంటర్ప్రెన్యూర్స్ రోజు రోజుకి పెరుగుతున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఏదైతే ఉందో, మరియు మేము 5200 మహిళల ఒక పెద్ద గ్రూప్ తయారు చేశాము. అంటే ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. అయితే 3000 డ్రోన్ దిది మా దగ్గరికి ఆ హిస్టరీ అనేది రావడం జరిగింది. వాళ్ళకి నేరుగా కేబీతో జోడించడం జరుగుతుంది. వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో కేవీకే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మరియు మహిళలు అక్కడికి వెళ్లి డ్రోన్ ను ఉపయోగించడం జరుగుతుంది. ఇది పెద్ద కేవీకే మరియు డ్రోన్ దిది వాళ్ళు కలిసి బిజినెస్ పెడుతూ డెవలప్ చేయడం జరిగింది. నేలనెత్తడం జరుగుతుంది. అయితే డ్రోన్ దీది ఏదైతే ఉందో, ఎప్పుడైతే డ్రోన్ బిజినెస్ DDF రూపంతో ఇక్కడికి వస్తుందో డిజిటల్ దీది. మరియు మొత్తం బిజినెస్ మోడల్ కేబీకే డెవలప్ అవుతుంది. అంటే డ్రోన్ దీది, లగ్బత్ దీది మరియు బిజినెస్ దీది ఒక అవుతుంది. కొత్త టర్మ్ చౌపాల నుంచి వస్తుంది. డిజిటల్ దీది. AI ని తీసుకొని రాకండి సార్, మహిళలు చేయాలి. సరే సరే, మీ యొక్క షెడ్యూల్ మాకు తెలుసు. మీరు సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. సరే, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత పండ్లు కూరగాయల మసాల గురించి చర్చించాము. ఇంకా కొనసాగిద్దాం. ఇంకా కొంతమంది అతిథులు జోడించుంటారు. వెంటనే ప్రారంభిద్దాం. సరే, ఇప్పుడు మనము చర్చించబోతున్నాం పండ్లు, అలాగే కూరగాయలు, అలాగే మసాలా గురించి. నేను మాట ఇచ్చాను, వీటి గురించి చర్చిద్దాం. అయితే నాతో పాటుగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అలాగే ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. ఎక్స్పర్ట్స్ ను పరిచయం చేశాను. ఇప్పుడు మంజూర్ గారు మనతో పాటు ఉన్నారు. రండి, మీకు చాలా స్వాగతం. సత్యవాన్ గారు జోడించుంటున్నారు. మీతో కూడా ప్రారంభిద్దాం. మొదటగా డాక్టర్ జయప్రకాష్, మీ నుంచి ప్రారంభిద్దాం. జయప్రకాష్ గారు, పండ్ల గురించి మాట్లాడితే కనుక ముఖ్యంగా మామిడి గురించి అందరికీ ఇష్టం, మీకు కూడా ఇష్టమే కదా? సరే, అయితే మామిడి యొక్క మంచి రకాలు ఏవి ఉన్నాయి, ఏవి రాబోతున్నాయి, రైతులకు తెలియడం అనేది చాలా ముఖ్యం. అయితే మీరు మొదట చూస్తే గనుక చాలా మంది లగడా జసేరి చౌసాతి గురించి మాట్లాడతారు. అవును. దాని తర్వాత అమ్రపాలెం మల్లిక, చాలా మంది ఫ్రీ అయ్యారు వేరే వేరే ప్రాంతాల్లో. అయితే ఇప్పుడు కొత్త రకాలు వచ్చాయి. ప్రధానమంత్రి ద్వారా రివ్యూ చేయడం కూడా జరిగింది. అయితే మొదటగా పూసార్ బీమా ఉంది, చాలా మంది చేశారు. అయితే కొత్త రకాలు ఇప్పుడే రిలీజ్ అయ్యి దాంట్లో అది అంబిక ఉంది, మరియు ఐచర్ బంగ్లా ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ రకంలో అరకా ఉదయ్. సరే, మరియు ఈ రకాల ప్రత్యేకత ఏంటంటే, అయితే మీరు 10x10 మీటర్లు పెట్టకూడదు. అంటే ఒక విధంగా 5x5 మీటర్ పై మీరు పెట్టాలి. అప్పుడు అవునా? అధికంగా మొక్కలు రావడం జరుగుతుంది మరియు నాణ్యత బాగుంటుంది. 10 నుండి 15 రోజులు మీరు దీన్ని పెట్టవచ్చు. అయితే మీకు చాలా విశ్రాంతిగా డొమెస్టిక్ మార్కెట్ ఇక్కడ నుంచే జరుగుతుంది. దాని తర్వాత మీరు బయటికి తీసుకువెళ్ళినా, అలాగే అమ్మాలనుకున్నా, ఎక్కువసేపు పండ్లు మొక్కలపై పెట్టాలనుకుంటే అది కూడా సాధ్యమే. కానీ సార్, రైతులు వాళ్ళ మొక్కల కోసం మీరు ఏవైతే రకాలు చెప్తున్నారో అవి అవును సార్. ఎక్కడి నుంచి లభిస్తాయి సార్? ఈ సంస్థానం ఏదైతే ఉందో దీని నుంచి లభిస్తుంది. మరియు దీనితో పాటుగా రైతులు 200, 500, 1000కి పైగా మొక్కలు పెట్టాలనుకుంటే కూడా వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు, పూసాని సంప్రదించవచ్చు. అవునా? మరియు మా అనుసంధాన సంస్థాన్ లక్నోలో ఉంది, అక్కడ కూడా సంప్రదించవచ్చు. అలాగే బంగ్లోర్లో కూడా. డాక్టర్ పాండే గారు, ఇప్పుడు మనం కూరగాయల గురించి చర్చిద్దాం. సార్, ఆలు, టమాటా, తాజాగా ఉండేవి ఆలు మరియు టమాటా. టమాటా యొక్క మంచి రకం కూడా వచ్చింది, అది పూసా శక్తి. దాని గురించి మీరు చాలా చక్కగా మీరు వివరించండి సార్. ఇది మొదటగా రకాల్లో ఎలాంటి వెరైటీ? అయితే ఇప్పుడు ఆలు, టమాటా గురించి మీరు జవాబు అనేది ఇవ్వండి సార్. ఆళ్లులో ఈసారి ప్రధానమంత్రి యొక్క అడుగుజాడలతో 3 ప్రజాతులను దేశానికి సమర్పణ చేశాము. అవును. వాటిలో 3 ప్రజాతులు మీరు చూస్తే గనక 3 విధమైన రకాలు. మొదటి ప్రజాతి ఏంటంటే కుఫ్రీ చిప్సోనా 5. అవునా? అంటే కేవలం ప్రాసెసింగ్ కోసం చిప్స్ తయారు చేయడానికి చాలా మంచి తగిన ప్రజాతి. మరియు దీంట్లో డ్రై మ్యాటర్ చాలా ఎక్కువ ఉంటుంది, షుగర్ మాత్రం చాలా తక్కువ ఉంటుంది. అలాగే ఆ కొనసాగింపులో మీరు వేరేది చూస్తే కనుక పోషక తత్వాలతో సమృద్ధిగా దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ ఉంది మరియు ఎంతో సైనిన్ ఉంది.
ఈ ప్రజాతులు అంటే కుఫ్రీ, జమ్నియా. దీని పేరు ఉన్నట్టుగానే దీని కలర్ అచ్చం జామలాగానే ఉంటుంది. సరే. మొదటి ఆలు ప్రజాతి, సరే. మరియు రెండో ప్రజాతి వచ్చేసి కుఫ్రీ భాస్కర్. ఏదైతే పైన ఉష్ణోగ్రత, ఎందుకంటే ఆలు ఎలాంటి రకమంటే, ఎలాంటి పంట అంటే దాంట్లో ఎప్పుడైతే ట్యూబ్రిజైజేషన్ ఉంటుందో అప్పుడు తక్కువ ఉష్ణోగ్రత అయినప్పుడు అప్పుడే ట్యూబ్రిజైజేషన్ అవుతుంది. కానీ భాస్కర్ ఇలాంటి ప్రజాతి అంటే దాంట్లో ఎప్పుడైతే మంచి ఉష్ణోగ్రత ఉంటుందో అప్పుడు మంచి ట్యూబర్ అవుతుంది. సరే. అయితే ఈ మూడు ప్రజాతులు వేర్వేరు రకాలు. అయితే ఇంకో విషయం, ఇంకోటి ఏంటంటే పూసా శక్తి. దాంట్లో ఏంటంటే పూసా శక్తి అక్టోబర్ నుంచి మే వరకు. మీరు చూస్తే కనుక ఫిబ్రవరి తర్వాత టమాటాని మనం పెడితే కనుక, పెట్టాలనుకుంటే కనుక అప్పుడు దాంట్లో ఫలక్నం అవుతుంది, పూలల సంఖ్య తక్కువ అవుతుంది. ఒకవేళ పూలు అవుతే అవి చిన్నగా అవుతాయి. అవునా? పూసాశక్తి ప్రజాతి ఎలా అంటే ఎక్కువ వరకైతే ఉష్ణోగ్రత పెరిగితే కనుక అప్పుడు కూడా పూలవుతాయి. మరియు తోడుగా పండ్లాకారం ఎలా ఉంటుందంటే చాలా మంచి మెయింటైన్ అవుతుంది. సరే. అందుకే చాలా ముఖ్యమైనది. ఇంకో వేరే టమాటా ప్రజాతి ఉంది. అది ఏంటంటే 4 రోగాలతో పోరాడే సామర్థ్యం ఉంటుంది. పూస టమాటర్ శంకర్ 6. దాంట్లో దగ్గర మీరు చూస్తే కనుక రసాయన మందులు ఉపయోగించడం ఉంటుంది, అలాగే కీటకనాశక ప్రయోగం చేయడం ఉంటుంది. అయితే ఇదేదైతే శంకర్ రకం పూస టమాటా శంకర్ 6 ఏదైతే ఉందో సరే. దాని ఉత్పాదకత ఇంచుమించుగా 600 క్వింటాల్ ప్రతి హెక్టార్ ఉంది. మరియు అలాగే మందులను ప్రయోగించి రైతులు మంచి ఉత్పత్తిని పొందవచ్చు. దానితో తినే నాణ్యత కూడా బాగా ఉంటుంది. సరే సత్యవాన్ గారు, ఇప్పుడు మీ వంతు. ఉత్పత్తి రైతు యొక్క మొదటి ప్రయారిటీ. అయితే దేవుడి దయ వల్ల మీరు అన్ని బాగానే చేస్తున్నారు సార్. అయితే ఈ ఉత్పత్తి విత్తనాల కోసం ఎంత పెరగడం అనేది జరుగుతుంది. గ్రౌండ్ రియాలిటీ మీరు బాగా అర్థం చేసుకుంటారు సార్. ఏదైతే చెప్పడం అర్థం చేసుకోవడం జరుగుతుందో అది గ్రౌండ్ పై దింపినప్పుడు ఈ అన్ని మాటలు సఫలమవుతాయా సార్? అయితే విత్తనాలు ఏవైతే ఉన్నాయో మనం నేలనైతే బాగా చూస్తాం, కానీ మన పూర్వీకులు వాళ్ళ పరమ వైజ్ఞానికులు. అవును, మన తాత ముత్తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇదే చెప్పేవాళ్ళు, ఏంటంటే నేల అయితే అమ్మ కానీ విత్తనాలు అయితే నాన్న అనేసి. ఒక విధంగా అమ్మ నాన్న ఇద్దరు బాగుంటేనే అన్ని విషయాలు బాగుంటాయని లెక్క. అందుకని మనం విత్తనాలపై ఎక్కువ దృష్టి పెట్టాం. అయితే ఇప్పుడు ఒక విధంగా వేరే వెరైటీలు వచ్చాయి. అయితే మోదీ సార్ దగ్గర చర్చ అయినప్పుడు స్వయంగా చెప్పాడు ముందుగా కొద్దిగా పెట్టి చూడమనేసి. అయితే ఒక విధంగా క్లైమేట్ తో కూడి జలవాయుతో పోరాడే సామర్థ్యం ఉంటుందా లేదని, నేమ్లో నాణ్యత ఉందా అని, కార్నెల సవాతుందా అని, మండీలో కదులుతుందా లేదా అనేసి, ఇవన్నీ మీకు ఎప్పుడైతే అనుకూలంగా ఉంటాయో అప్పుడే మీరు ఫీల్డ్ చేయాలి. అలా కాకుండా మీరు తొందరపాటు పడద్దు. లాభం కలిగేట్టుగానే మీరు ప్రయత్నించాలి. ఇవన్నీ గుర్తు పెట్టుకొని నడవాలి. అయితే నేను ఒక విధంగా చిప్స్ అనేది పెట్టాలనుకుంటే గనుక నా విత్తనాలతో తీసుకొని లాస్ట్ వరకు మార్కెట్ ఉంది. విత్తనాలు అంటే ఉల్లిగడ్డది, అలాగే ఇంకోటి ఆలు, అలాగే ఇంకోటి అది ఏంటంటే ఒక విధంగా మార్కెట్ చేసుకునేది కూడా చాలా చక్కగా ఉంటుంది. నేను ఎల్లప్పుడూ చెప్తాను కంశం గారు, రైతులు కసి ఎత్తడంతో కాపాడబడరు. తరాజు ఎత్తేది ఉంటుంది. తరాజు ఎత్తడంతో 2గా డబుల్ చేస్తుంది. మరియు రైతులకు 6 నెలలు అవుతుంది మౌసం అనుసారంగా. సార్ చెప్పినట్టుగా జమ్లియా మరియు భాస్కర్ యొక్క ఏంటి అంటే ఈ పంట బురద మట్టిలో చేయొచ్చా సార్? మీరు చికినీ మట్టిలో చేయవచ్చు. మరియు ఇది మంచి సమయం, అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మనం పెట్టవచ్చు. మీరు చికినీ మట్టిలో కూడా వ్యవసాయం చేయవచ్చు. సరే, చిన్న ప్రశ్నలు చిన్న జవాబులు. ఇప్పుడు నాతో పాటు ఆడియన్స్ అలాగే అతిథులు జోడించున్నారు. ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి నేను తెలుసుకుంటాను. అక్కడికి వెళ్లే ముందు పెద్ద చప్పట్లు. సరే, చాలా చాలా ధన్యవాదాలు చప్పట్లు కొట్టినందుకు. ఇప్పుడు నాతో పాటు జోడించుంటున్నాడు కీట్ త్యాగి. నేను ఒక విషయం అడుగుదాం. దయచేసి అడగండి సార్. ఏంటి డైరెక్ట్ సోయింగ్ లో ట్రాన్స్పరెంటేషన్ యొక్క ఫ్రూటింగ్ లో ఏదైనా తేడా ఉందా సమయానికి? సార్ సార్ కొద్దిగా తేడా ఉంటుంది. ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం చాలా మంచిదే. కొన్నిసార్లు కనిపిస్తుంది ఇంటి దగ్గరలో ఫ్రూటింగ్ ఎక్కువ ఉండడం, కానీ కమర్షియల్ వ్యవసాయక రూపంలో వెళ్తే గనుక అప్పుడు మీరు ట్రాన్స్ప్లాంటింగ్ చేయడమే మంచిది. సరే ఛాన్స్ సార్, పండ్లు కూరగాయల విషయంలో మీకేమనిపిస్తుంది? అయితే ఈ ప్రజాతి ఏదైతే ఉందో మా యొక్క పూసా టమాటర్ శంకర్ 6తో ఇది దగ్గర దానికోసం చాలా ముఖ్యమైన ప్రజాతి. అయితే మీరు దీన్ని జులై నుంచి మీరు పెట్టడం ప్రారంభించవచ్చు. మరియు ఒక విధంగా దీంట్లో వర్షాకాలంలో రోగం వస్తే కనుక అన్ని రోగాలతో పోరాడే సామర్థ్యం ఈ ప్రజాతిలో ఉంది. ఈ ప్రజాతిని ఎంచుకుంటే కనుక మీరు దీన్ని జులై నుంచి మరియు
అంటే అక్టోబర్, నవంబర్ అలాగే డిసెంబర్ మంచి ఫలితం అనేది లభిస్తుంది. 2 పడవలను మనం దాటడం జరిగింది. ఇంకో పడవ కోసం మీరు తప్పకుండా చూడాల్సిందే ఇప్పుడు. అయితే ఈ సెషన్ లో ఇప్పుడు కొంతమంది అతిథులు ఉన్నారు. నేను పరిచయం చేస్తాను. నాతో పాటు ఇప్పుడు ఉన్నారు డాక్టర్ సి భరద్వాజ్. డాక్టర్ గారు మీకు స్వాగతం. అలాగే ఇంకొకరు యుద్ధవీర్ గారు. సార్ మనసులో ఏముందో తెలియజేస్తాడు. సార్ మీకు స్వాగతం. అలాగే ఇంకొకరు డాక్టర్ కేకే విరుద్ గారు మీకు స్వాగతం. అలాగే ఇంకొకరు జోడించుంటున్నారు డాక్టర్ ఎస్పీ సింగ్ గారు. సార్ మీకు స్వాగతం. డాక్టర్ సి భరద్వాజ్ గారు ఇప్పుడు చర్చిస్తారు. అయితే ఈ చర్చను మనం ఇప్పుడు ప్రారంభిద్దాము. మొదటగా డాక్టర్ విరుద్ గారు ఇప్పుడు మీ నుంచే. సార్ షియాన్ గురించి అలాగే ధాన్యాల గురించి మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు చారుల గురించి మాట్లాడదాం. అయితే మీకు ఏమనిపిస్తుంది సార్ ఈ కొత్త విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి? వాటి కోసం మనం ఎలాంటి ఆశల్ని మెరుగుపరచవచ్చు? రైతులు ఎంత ఆశామృతి అనేది కావచ్చు? అయితే దీంట్లో 9 రకాలు ఉన్నాయి, రిలీజ్ అయ్యాయి. టిఎస్ఆర్వి 2 ఉన్నాయి, సరే. సమ్మర్ జెస్లర్స్ అనే పేరుతో ఉంది. అయితే ఈ మొత్తం 9 రకాలు అనేవి రిలీజ్ అయ్యాయి చాలా చక్కగా. అయితే దీంట్లో కర్ణాటక కోసం 4 వెరైటీస్ ఉన్నాయి. సరే. ఒడిశా కోసం 3, వెస్ట్ బెంగాల్ కోసం 3, మహారాష్ట్ర కోసం 2, గుజరాత్ కోసం 1, అస్సాం 1, బీహార్ 2, యూపీ 1, హర్యానా 1, తమిళనాడు 2, కర్ణాటక 4, జార్ఖండ్ 2, తెలంగాణ 4, అలాగే ఇంకా ఆంధ్రప్రదేశ్ 1. సార్ వెరైటీ అయితే రిలీజ్ అయింది, కానీ దీనికోసం ప్రిపరేషన్ ఏంటి, తయారు అనేది ఎలా అవుతుంది? అదే చాలా ముఖ్యం కదా. అయితే ఇప్పుడే 8 అక్టోబర్ నోటిఫికేషన్ వచ్చింది. నౌ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆర్ రెడీ ఫర్ విత్ అది సీడ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ వచ్చింది. అయితే నెక్స్ట్ సీజన్ లో అది ఫార్మర్ స్కిల్ లభిస్తాయి. సరే సరే, శనగల గురించి అయితే మనం మాట్లాడడం. అయితే మీకేమనిపిస్తుంది సార్, శనగల కోసం తయారీ అనేది అవసరము, మరియు విత్తనాలు ఏవైతే వచ్చాయో వాటి కోసం కాంబినేషన్ అయి కనిపిస్తుందా సార్? మీరు సరిగ్గా చెప్తున్నారు. ఎందుకంటే దల్హని పంటలో శనగల పంట అది- చాలా ముఖ్యమైనది. యా, అవును. అయితే ఒక విషయం ఏంటంటే అది ఒక రైతుతో ఒక విధంగా తయారు అనేది కావాలి, మరి ఇంకోటి సర్కార్ తరఫున. అయితే మేము చెప్తాం 3 పడవలని. ముందుగా రైతు అయితే అది నిజమే చెప్పాడు. విత్తన చికిత్స దానికన్నా ముందు గెహరీ జూతాయి వేడి రోజుల్లో, దానివల్ల ఫుఫుందా బయటికి రావాలి. నేలపై ఫుఫుందా ఏదైతుందో ప్యూపా అది కూడా నష్టం కావడానికి. విత్తనం యొక్క స్ట్రోత్ ఇది చాలా ముఖ్యమైనది. రైతులు వాళ్ళ విత్తనాలను ఏర్పాటు చేసుకుంటే అది ఆరోగ్యమైన విత్తనం ఉండాలి. అలాగే స్ట్రోత్ ఏదైతే తీసుకుంటున్నారో అంటే రాష్ట్రీయ బీజ్ నిగమ్ అయినా లేదా ఏదైనా స్టేట్ యొక్క విత్తన నిగమ్ స్ట్రోత్ బాగా ఉండాలి. 3వది అంకురోత్పత్తి సామర్థ్యము. రైతులు స్వయంగా అంకురోత్పత్తి సామర్థ్యం టెస్ట్ చేసుకోవచ్చు. ఒక తడి సంచి లేదా న్యూస్ పేపర్లో 100 ధాన్యాలు వేసి అయితే దగ్గర 98 నుంచి 99 విత్తనాలు దాంట్లో మొలకెత్తాలి. అయితే విత్తనం యొక్క స్ట్రోత్ మీరు బాగా చేసుకున్నారు మరియు తోడుగా అంకురోత్పత్తి సామర్థ్యం కూడా మీరు నిర్ధారించుకోవడం అవుతుంది. 3వది వచ్చేసి విత్తన చికిత్స. అందుకే రైజోబియంతో చికిత్స చేసుకోవాలి. అయితే ఈ 3 ప్రముఖ బిందువులు ఉన్నాయి. దల్హని పంటల్ని పర్టికులర్ గా శనగల యొక్క రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే తోడుగా రకాలను చూస్తే గనుక ఇవేవైతే 109 విత్తనాలను విడుదల చేయడం జరిగిందో దాంట్లో ఒక పంతుచెన 10 ఉంది. అంటే పూర్వ ప్రాంతం, అంటే ఒక విధంగా పూర్వ ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, బీహార్, బెంగాల్, వెస్ట్ బెంగాల్ ప్లేన్స్ కోసము. అలాగే తోడుగా నంద్యాల్ చనా 12-27 రిలీజ్ చేయడం జరిగింది. మిషన్తో కట్ చేయడం అనేది జరుగుతుంది. మరియు సదరన్ జోన్ కోసం డాక్టర్ సింగ్ గారు, ఎంత వేగం ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. మాట రైతుల వరకు చేరేట్టుగా, వ్యవసాయం వరకు చేరేట్టుగా మరియు అభివృద్ధి గురించి సరిగ్గా అర్థం చేసుకునేటట్టుగా పిఎం స్వయంగా కోరుచున్నాడు. అయితే బాజ్రా గురించి మాట్లాడితే గనుక పూసా 1801 ఒక శంకర్ రకం ఉంది. దాన్ని ఇప్పుడే అభివృద్ధి చేస్తున్నారు. అవును. అయితే ఈ రకం యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో 33 నుండి 34 క్వింటల్ ప్రతి హెక్టర్ ఉంది. మరియు ఇది బయోఫర్టిఫైడ్ రకం. అయితే దీంట్లో ఐరన్ మాత్రం చూస్తే గనుక ఇంచుమించుగా 70 అంటే 70 బీపీఎం ఉంది దీంట్లో. అలాగే జింక్ మాత్రం చూస్తే గనుక 58 బీపీఎం అనేది దీంట్లో ఉంది. అయితే ఈ రకంలో బాజ్రాలు చూస్తే గనుక 5 రోగాలు ఉంటాయి. ఒకటి డౌనీ మిల్డు, ఇంకోటి బ్లాస్ట్ ఉంది, రస్ట్ ఉంది, ఇస్మట్ మరియు అర్గట్. ఈ రకం అన్ని 5 రోగాలకు వీటి యొక్క ప్రతి బ్లాకర్. అదే విధంగా ఇంకో రకం ఒకటి సౌర్గంలో అయింది, CHS 49. ఇది కూడా ఒక సంకర్ రకం. అయితే నేను రైతులకు తెలియజేస్తాను ఏంటంటే 2 ప్రకారాల రకాలు ఉంటాయి. ఒకటి సంకర్ రకం, ఇంకోటి సంకుల్ రకం ఉంది.
మరియు సంకర్ రకం ఏదైతే ఉత్పత్తి ఉందో అది సంకుల్ రకంకి పోటీగా 15 నుండి 20% ఎక్కువ ఉంటుంది. అందుకే ఉత్పాదకతలో మా పూస 1801 ఉంది, లేదా సిహెచ్ఎస్ 41. జువార్ది ఏదైతే సంకర్ రకం ఉందో ఇది ముఖ్యమైన రోల్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా రాగి యొక్క రకం ఏదైతే ఉందో దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అల్మోడాతో అభివృద్ధి అయ్యింది. అవునా? మరియు దీని ముఖ్యత ఏంటంటే మీరు 100 గ్రాములు రాగి తింటే గనుక అప్పుడు ఇంచుమించుగా 300 బాండ్లు గ్రామ్ 300 బాండ్లు మిలీగ్రామ్ మీకు కాల్షియం లభిస్తుంది. అంటే ఇంచుమించుగా 800 మిలీగ్రామ్ ప్రతిరోజు లభ్యత అనేది ఉంటుంది. అయితే 50% మీ యొక్క కాల్షియం రిక్వైర్మెంట్ ప్రతిరోజు ఏదైతే ఉంటుందో మీరు 100 గ్రాములు ఈ రకం యొక్క రాగి తింటే గనుక అప్పుడు పూర్తవుతుంది. సరే, అయితే ఇప్పుడు ప్రేక్షకులకి తెలియజేస్తారా? సూర్యకాంతి అప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం, మరియు ఇప్పుడు చంద్రుని చల్లదనంతో ఈ కార్యక్రమం శ్రేయస్సు కొనసాగుతుంది. కోట్లాది నక్షత్రంలో ఆకాశంలో ఎక్కువ మెరుస్తూ ఉన్నాయి. అయితే నా ముందు కూర్చున్న రైతుల యొక్క చురుకుదనం అనేది అస్సలకి తక్కువ కాలేదు. ఇంకా జోష్ అనేది కావాలి. ఈ చప్పుళ్లతో యుద్వీర్ గారు ఇప్పుడు మీ నుంచి. అయితే సోత్ మన వైజ్ఞానికులు మనకిస్తారు, మన రైతులు దానికన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఫీల్డ్ పై ఇస్తారు. ప్రైమ్ మినిస్టర్ అంటాడు హై రెట్టింపు చేయమని, అది ప్రొడక్షన్ రెట్టింపు. మన వెరైటీలో లాంచ్ ఏవైతే అయ్యాయో అన్ని హై ప్రొడక్షన్ డబల్ అవుతుంది. దగ్గర 1/2 వరకు ఏ ప్రజాతులు ఉన్నాయో వాటితో. అయితే మన శనగల వెరైటీలు ఉన్నాయి, పప్పుల వెరైటీలు ఉన్నాయి, పెసలు, గోధుమలు అన్నింటి ప్రొడక్షన్ మొదట 20 క్వింటాలు గోధుమలు ఉండేవి, ఇప్పుడు 40 క్వింటాలు అయింది. అన్నీ డబల్ అవుతున్నాయి. రైతులు కూడా అనుసంధానంతో చేతిలో చేపెట్టి నడుస్తున్నారు. అయితే మీ యొక్క పూర్తి సహకారం రైతుల యొక్క మరియు ప్రైమ్ మినిస్టర్ యొక్క అనుసంధానం మరియు కేంద్రం తోడుంది. రైతులు మన ముందు ఉన్నారు, రైతులను అడుగుదాం మరియు తెలుసుకుందాము. అంటే ఆఖరికి ఎలాంటి ప్రయత్నాలను చూడటం జరుగుతుంది. నాతో పాటు శివకుమార్ గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది. అయితే ఈరోజు మాకు ఇక్కడ ఐసీఆర్ పూసాలో రైతులందరం ఏకం కావడం జరుగుతుంది. ఇంప్రూవ్ అయ్యే అవకాశం లభించింది. అవును. మరియు ఢిల్లీ దూరదర్శన్తో కూడా జోడించి ఉండడం జరుగుతుంది. మాకు నిజంగా గర్వకారణం. అయితే మీ అందరికీ చాలా ధన్యవాదాలని తెలియజేయడం జరుగుతుంది. సరే, మూంగ్ యొక్క ప్రొడక్షన్ చేస్తే గనుక మూంగ్ యొక్క ప్రొడక్షన్ బాగా అయింది. తర్వాత మసూర్ బాగా అయింది. కానీ చెనేలు వస్తే గనుక ప్రారంభంలో చెనేలో చాలా సమస్య వస్తుంది సార్. ఆ సమయంలో చెనేలు సోయం చేసిన తరువాత మొదటి నీళ్లు పోస్తే గనుక అప్పుడు దాంట్లో కొద్దిగా ఒక్తే సమస్య వచ్చింది. మాకు ఇలా ఏర్పడింది. మరి ఆ సమయంలో నీళ్లు ఇచ్చినప్పుడు ఒక్తే సమయం అవ్వడము, కొన్ని మొక్కలు కాపాడబడినా కూడా దాంట్లో అంటే ఒక విధంగా తాడు బాగానే వచ్చింది. కానీ దాంట్లో హరిసొంటి ఏదైతే ఉందో దాంట్లో ఎక్కువ ఇబ్బంది అవడం జరిగింది. అయితే దానికోసం ఇప్పుడు సైంటిస్టు మహాదేవులతో నేనేం కోరుతున్నానంటే ఈ సమస్య నుండి ఎలా బయటపడాలని సరే, కోరుకుంటున్నాను. జవాబు మాకు దీని తీసుకుందాం. గురించి తెలియజేయండి సార్. సరే. అయితే నేను చెప్పాను ఒకటా ప్రతిరోగి రకం వచ్చింది. అలాగే తోడుగా మన నార్త్ వెస్ట్ ప్లేయింగ్ జోన్ దాంట్లో ఢిల్లీ కూడా వస్తుంది. దానికోసం పూసా హరాచన 112 ఇది మంచి రకం, అంటే ఒకటా ప్రతిరోధి ఉంది. అలాగే తోడుగా కొంతమంది ఆర్గానిక్ ఫార్మర్స్ కూడా ఇచ్చాము. అంటే ఒక విధంగా దాంట్లో ఒకటా మరియు సృష్టి సహిష్ణు ఉంది మరియు మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే తోడుగా పూస 405 జిఎన్జి 21 171 3-4 రకాలు ఉన్నాయి. కొత్తవి విడుదల చేయడం జరిగింది మరియు వీటి యొక్క కల్టివేషన్ చేయవచ్చు మరియు పూర్తిగా లాభాన్ని పొందవచ్చు. సరే, అయితే ఇప్పుడు మనతో పాటు సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారు రండి. సతీష్ గారు, మీ మనసులో ఏ ప్రశ్న ఉందో ఇప్పుడు అడగండి. నమస్కారం డాక్టర్ గారు. నేను డాక్టర్తో శనగల గురించి మాట్లాడుతాను. నేను గాజియాబాద్ నుంచి రావడం జరిగింది. సరే. అయితే ఒక విధంగా ఉన్నత ప్రజాతులు వాటి గురించి. ఇంకో ప్రశ్న అది ఏంటంటే శనగల్లో మైక్రోన్యూట్రియంట్ అవుతుంది, దానికోసం కొద్దిగా తెలియజేయండి. వేరే ప్రశ్న ఏంటి? మైక్రోన్యూట్రియంట్ సార్, అంటే సూక్ష్మ పోషక తత్వాలు. అంటే శనగల్లో సార్. శనగల్లో. శనగల్లో. చాలా మంచి ప్రశ్న అడిగారు. అయితే చెప్పడం జరుగుతుంది గుడ్డు తర్వాత. కంప్లీట్గా ఏదైతే ప్రోటీన్ ఉందో ఆ మాత్ర శనగల్లో ఉంది. అలాగే తోడుగా ఆమ్లతత్వాలు అంటే అమినో ఆసిడ్స్ అని ఏవైతే చెప్పబడతాయో అది కూడా కంప్లీట్ ప్రోటీన్ శనగల్లో. అవును కదా. వీటిలో పుష్కలంగా ఏవైతే పూర్తిగా మైక్రోన్యూట్రియంట్స్ ఉన్నాయో అవి అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే మీకోసం ఏ రకాలు అనేసి చూడండి. దేశీ రకం ఉంది మరియు కాబూలీ రకం కూడా ఉంది. అంటే ఈ ప్రాంతం కోసం కాబూలీ రకం ఏదైతే ఉందో
పూసా 3022 మరియు గాజియాబాద్ ప్రాంతం కోసం సార్. అవును, అది ఉత్తరప్రదేశ్, వెస్టర్న్ ఉత్తరప్రదేశ్లో వస్తుంది. అందుకే నేను రకాలు తెలియజేస్తున్నాను. పూసా 3022 మరియు పూసా 3057. ఒక కాబూలీ రకం ఉంది. కాబూలీ రకం దేశీ రకం నుంచి 1000 రూపాయలు ప్రతి క్వింటల్ ఎక్కువ లభిస్తుంది. కానీ ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి, అంటే దేశీ యొక్క కంపారిజన్లో కాబూలీ రకం తీసుకుంటే కనుక అంటే చెడిపోయిన బాబులాగా అయితే దాని మీద పూర్తి దృష్టి అనేది పెట్టాలి. నీళ్ళ తక్కువ అనేది కావద్దు, విత్తన చికిత్స చేసి ఉండాలి, ముందు 30-35 రోజులు కలుపు మొక్కలు అనేవి కావద్దు. అర్థమైందా? ఈ కేర్ అనేది తీసుకోవాలి. దేశీ రకం ఉంది నేను మీకు చెప్పినట్టుగా పూసా 4500, GNG 2171. అర్థమైందా? ఇవన్నీ మీరు పెంచవచ్చు మంచి లాభాల కోసము. ధన్యవాదాలు సార్. అయితే ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అయితే ఈ కృషి చౌపాల్లో ఈ యొక్క అన్ని సమాచారాలు అనేవి చాలా దూరం వరకు చేరుకుంటాయి. ఇవి దూరంగా చేరే క్రమంలో మీరు మాతోటి జోడించుండాలి. మరియు మీకు తెలుసు, ఈ దూరదర్శన్ కిసాన్ మీకు సమాచారాలు అందించడానికే ఉంటుంది, మీ యొక్క విషయాలు చూపిస్తుంది, మీ యొక్క కష్ట నష్టాలతో ఎల్లప్పుడూ ఇది జోడించుంటుంది. మరియు ఇది ప్రయత్నం అలాగే నిరంతరం విత్ కన్సిస్టెన్సీ ఎల్లప్పుడూ ఉండడం జరుగుతుంది. మరియు మీ అందరికీ తెలుసు, మీతో పాటే మేము ఉంటాము, కేవలం మీకోసమే. కృషి చౌపాల్కి పెద్ద చప్పట్లతో. అయితే ఇప్పుడు నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం.